తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 10,000 కోట్లు విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలు రాజు అన్నారు. ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పేద విద్యార్థులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ల కోసం సిద్దిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు దీక్షను భగ్నం చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు ఆదిత్య, పరశురాం, రాజు, సతీష్ పాల్గొన్నారు. మా సోదరులు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క సోదరులు కూర్చున్న నిరాహార దీక్షలో పవన్ అనే విద్యార్థి పరిషత్ నాయకునికి సొమ్మగిల్లి నిరసనతో నీరసించి హాస్పిటల్ పాలు జరగడం జరిగింది. ఇలాంటి ఈరోజు జరిగినా కూడా ఏబీపీ ఎక్కడ వెనుకాడదు. మాకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు పేద విద్యార్థికి వచ్చే 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా ఏబీపీ ఎన్ని ఉద్యమాలైనా స్వీకారం చుడుతుంది. నీ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే పేద విద్యార్థికి అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందేలా ఏబీపీ విద్యార్థుల పక్షాన పెద్ద ఉద్యమాన్ని స్వీకరిస్తుంది. ఇప్పటికైనా ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకరిస్తుంది. విద్యార్థి మిత్రులారా, పేద తల్లులారా, ఒకటే విన్నపం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తా అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కోడెత్తే నీ కొడుకు బిడ్డ చదువుతారు అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కోడెత్తే నీ యొక్క కొడుకు బిడ్డకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి రూపాయి కట్టుడు అవసరం లేదనుకున్నాం. కానీ నేడు యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పేదోని పొట్టగొడుతుంది. హైడ్రా పేరుతోటి పేదోని ఇలుగులుస్తుంది. పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇక పేద విద్యార్థిని రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి నెలకొంది. ఇట్నే యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ను మనం ఏం చేయకుంటుంటే రేపు పొద్దున మీ కొడుకు బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ రాక రోడ్డు మీదకి వచ్చి చదువులు దూరమయ్యే పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటుంది. కాబట్టి కాంగ్రెస్ సటావో, తెలంగాణ బచావో. పేదోడు చదువుకోవాలంటే పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదంటే ఊరా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి ఏబీపీ పిలుపునిస్తుంది. స్వచ్ఛందంగా పేద తల్లిదండ్రులు, విద్యార్థులారా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయి అనుకున్నాం. కాంగ్రెస్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తా అనుకున్నాం. కాంగ్రెస్ వస్తే ఆత్మహత్యలు జరిగాయి అనుకున్నాం, విద్యార్థి ఆత్మహత్యలు. కానీ కాంగ్రెస్ వచ్చింది, దోపిడీ అవుతుంది. కాంగ్రెస్ వచ్చింది.